నేడు జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. మంత్రివర్గం సమావేశానికి 5 మంత్రులు అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడింది. ఢిల్లీలోనే భట్టి విక్రమార్క, ఉత్తమ్, పొన్నం, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి ఉండటంతో సోమవారం తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేడు జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. మంత్రివర్గ సమావేశానికి 5 మంత్రులు అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడినట్లు వార్తలు తెలుస్తున్నాయి. దీని నుంచి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ రోజు జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా 5 మంత్రులు ఢిల్లీలోనే ఉన్నట్లు, దాని ప్రకారంగానే ఈ రోజు వాయిదా పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతేనా, ఇంకా మరి కారణాలు ఉన్నాయా? తాజా అప్డేట్ ఏంటి? ఈరోజు జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. అయితే ఈ రోజు జరగాల్సిన కేబినెట్ సమావేశం ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించేందుకు కూడా ఏదైతే కసరత్తు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఈ రోజు ఖచ్చితంగా జరుగుతుందని భావించినప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు 5 మంత్రులు ఢిల్లీలో ఉన్నారు. ప్రధానంగా ఏదైతే కులగణపై కూడా ఈ రోజు భాగీరథి న్యాయ పేరు మీద ఒక సమ్మేళనం ఏర్పాటు చేస్తున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అక్కడ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు ఇంకా ఇతర నేతలు కూడా ఈ సభలో పాల్గొంటున్నారు. అదేవిధంగా బీసీ మంత్రులు వాకిటి శ్రీహరి కావచ్చు, కొండా సురేఖ, అదేవిధంగా పొన్న ప్రభాకర్ అక్కడే ఉన్నారు. అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీంతో పాటు భట్టి విక్రమార్క కూడా అక్కడే ఉన్నారు. సో మంత్రులు అంటే 5 మంత్రులు అక్కడే ఉండడంతో కూడా ఈ సమావేశాన్ని వాయిదా వేయడానికి గల కారణంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా అంటే రావడానికి అంటే వాస్తవంగా ఉదయం 10:30 గంటలకి అక్కడ ఢిల్లీలో భాగీరథి న్యాయ సభ ఉంటుంది. కానీ అది ఆలస్యం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడికి రావడానికి, ఢిల్లీ నుండి ఇక్కడికి రావడానికి టైం పడుతుంది. కాబట్టి ఈ కేబినెట్ అనుకున్న టైంకి నిర్వహించడం సాధ్యం కాదని కూడా భావించి ఈ కేబినెట్ సమావేశాన్ని ఈ నెల 28కి అయితే వాయిదా వేస్తున్నట్టు కూడా ప్రభుత్వం చెప్పింది. రైట్ శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.